ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ తోటి ప్లస్ ఒక రిక్వెస్టెడ్ వీడియో తోటి వచ్చేసానండి. చాలా మంది నన్ను వార్డ్రోబ్ కలెక్షన్ కూడా చూపించమన్నారు. బట్ నేను కూడా మీలాగే కదండి, కొంచెం టైం పడుతుంది కదా సర్దుకోవడానికి. సో చాలా రోజులు అయిపోయింది నేను సర్దుకోలేక. అది కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నాను. బట్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నది మీకు చూపించడం వల్ల మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ మీరు అందుకే కదా నన్ను అడిగారు చూపించండి అని చూపిస్తాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అలాగే పక్కన ఒక బెల్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొబైల్లో తెలిసిపోతుంది అనమాట. అలాగే మంచి మంచి టిప్స్ అన్నీ కూడా, అంటే అవి హెల్త్ టిప్స్ అయినా, బ్యూటీ టిప్స్ అయినా, ఏవైనా మంచి మంచి ఫ్యాక్ట్స్, డీటెయిల్స్, కుకింగ్ టిప్స్, క్లీనింగ్ టిప్స్, ఇలా వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేదంతా నా సెకండ్ ఛానల్లో నేను సింపుల్ తెలుగు టిప్స్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను. దాంట్లో అప్లోడ్ చేస్తాను. మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. లింక్ చూసి క్లిక్ చేశారంటే అది కూడా సేమ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లస్ గంట కూడా యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఇంకా ఇవాళ వీడియోలో అయితే నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ చెప్తానన్నాను కదా. ఇంకా మీకు నేను చెప్తానన్న మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్, హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, ఎలా మీ స్కిన్ని జాగ్రత్త తీసుకుంటారు, మీరు స్కిన్ అనేది మంచిగా ఉంటుంది అన్నారు. సో వార్డ్రోబ్ కలెక్షన్ చూస్తూ ఈ టిప్స్ చెప్పుకోవచ్చు, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి నేను మీకు చెప్పిన తర్వాత ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయండి. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దీస్ పాయింట్స్. చూడండి ఈ వీడియో కంప్లీట్గా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ టిప్స్తో పాటుగా ఆ వీడియో కూడా కంటిన్యూ అయిపోవచ్చు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు స్కిన్ అనేది మంచిగా ఉంచుకోవాలంటే గుర్తుంచుకోవాల్సిన పాయింట్, వాటర్ అనేది మంచిగా తాగాలి. నీళ్లు తాగినప్పుడు మన బాడీ హైడ్రేటింగ్గా ఉండి స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది ఆటోమేటిక్గా, వితౌట్ అప్లయింగ్ ఎనీ క్రీమ్స్ అనమాట. మన బాడీలో నీటి శాతం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా చర్మం డల్ అయిపోతుంది. డల్ అయిపోయినప్పుడు మీరు పైనుంచి ఎన్ని ఫౌండేషన్స్ పూసినా అవి అతికినట్టుగా కనిపించవు. అలాగే మీరు ఎన్ని హైలైటర్స్ అప్లై చేసినా గ్లో అనేది కనపడదు. ఎంతసేపు ఉంటుంది హైలైటర్? ఉన్నంతసేపు ఉంటుంది గ్లో, తర్వాత రమ్మంటే రాదు కదా. సో మీరు తీసుకోవాల్సింది మంచి వాటర్ తాగండి, చక్కగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటూ చక్కగా మీరు ఫస్ట్ టైంకి మంచిగా హ్యాపీగా నిద్ర కూడా పోతూ ఉండాలి. ఒక్కొక్కసారి వర్క్ లోడ్ వల్ల మనం నిద్రపోకపోయినా, కొన్నిసార్లు మిస్ అయినా కూడా మంచి కంటి నిండా ఉండే నిద్ర కూడా మీ స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇంకొక తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే, మీరు బయటకు వెళ్ళినప్పుడు చర్మం ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనం ఆటోలో వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా, మీరు స్కార్ఫ్ కట్టుకోవడమో, గొడుగు యూజ్ చేయడమో ఏవైనా చేసినా కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని వాళ్ళు ఈజీగా ఎలా చేసుకోవచ్చని ఒక సింపుల్ టిప్ మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే, మీరు ఏదైనా ఒక సన్ స్క్రీన్ ఇలాంటిది యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ మేము చెప్పాను కదా గుంటూరులో ఉంటాము, ఇక్కడ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏ కాలంలో అయినా సరే మన వచ్చే సూర్యకిరణాల్లో ఉండే ఆ యూవీ రేస్ అనేవి హీట్ వల్ల ఏమవుతుందంటే చర్మం అనేది త్వరగా డ్యామేజ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది, దీనివల్ల కూడా చర్మం త్వరగా పాడవుతుంది. సో నేను ఎండలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనము కొంచెం ఆడుగా ఉంటుంది కదా గొడుగు తీసుకొని వెళ్ళడం, వింతగా చూస్తారనే ఉద్దేశంతో ఇది ప్రిఫర్ చేస్తాను అనమాట. సన్ స్క్రీన్ రాసుకుంటే ఏంటంటే ఒక 2 hours వరకు, అంటే ఇప్పుడు పిల్లల కోసం ఏదైనా లంచ్ టైంకి మీరు బయటకు వెళ్తున్నా, మ్యాక్సిమం చెప్తూ ఉంటారు కదా మనం లేడీస్ పిల్లలకి లంచ్ క్యారియర్ ఇవ్వడానికి ఆఫ్టర్నూన్ టైమే వెళ్తూ ఉంటాం. సో ఆ టైంలో మీరు జస్ట్ ఇది అప్లై చేసుకోండి. లేదంటే మీరు ఆ ఎండకి వెళ్ళి పని చూసుకుని వచ్చేసరికి ముఖమంతా ఇక్కడ వరకు ఒక మాస్క్ లాగా వేసేసినట్టు నల్లటి మాస్క్ లాగా ఫేస్ తయారైపోతుంది. మీరు ఇంకా అది పూసి ఇది పూసి ఎంతో కష్టపడినా కూడా ఆ బ్లాక్నెస్ అనేది పోదు. సో ఆ బ్లాక్నెస్ అనేది ఫామ్ అవ్వకుండానే మీరు చక్కగా ఇలాంటి ఏదైనా ఒక మంచి కంపెనీ సన్ స్క్రీన్ అనేది, నేనైతే 50 తీసుకున్నానండి. యూజువల్గా మనకి 15, 20, 30 ఇలాంటి రేంజెస్లో దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్క బ్రాండ్ని బట్టి. ఇది 50 ఉంది, ప్లస్ మంచి ఏమంటారు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అలోవెరా, గ్రీన్ టీ, కుకుంబర్, జోజోబా యాక్టివ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకి న్యాచురల్ ప్రోడక్ట్స్తో పాటుగా మనకి హై SPF ఉండడం వల్ల నేను ఇది ప్రిఫర్ చేస్తాను, దీన్ని యూజ్ చేసుకుంటాను. ఇది బయటకు వెళ్ళినప్పుడు రాసుకోవడం వల్ల ఏమవుతుంది, చర్మం తొందరగా పాడవదు. ఇంకొక పాయింట్, సన్ స్క్రీన్ గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇది 2 hours కంటే ఎక్కువగా ఉండదు దీని ఎఫెక్ట్. అంటే మీరు కొంచెం లాంగ్ జర్నీస్ చేయాల్సి వచ్చినప్పుడు, బయటకి వెళ్ళి వేరియస్ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు, అంటే మీరు అంటూ ఉంటారు కదా, అయ్యో మేము ఊరెళ్ళి వచ్చేసరికి అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి నల్లగా అయిపోయామంటారు. ఎందుకంటే మీరు ఎక్కువగా బయటనే తిరుగుతూ ఉంటాం కదా మనము వేరియస్ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు, అప్పుడు త్వరగా చర్మం అనేది డ్యామేజ్ అయిపోతుంది. అలా అవ్వకుండా మీరు ఏం చేయొచ్చు, ఇలాగ సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. ఒక 2 to 3 hours తర్వాత మళ్ళీ ఇంకొక కోట్ కొంచెం అప్లై చేసుకుని, మీరు కావాలంటే కొంచెం టచ్ అప్ ఫేస్ పౌడర్ రాసుకున్నారు అనుకోండి, బయట విజిటింగ్లో ప్లేసెస్లో ఉన్నా కూడా మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. మీరు ఒక్కసారి చేసే నెగ్లిజెన్స్ కొన్ని వీక్స్ వరకు ఉంటుందన్నమాట. ఫామ్ అయిపోయిన మెలనిన్ అనేది పోయి మళ్ళీ మీరు పైన ఎన్నో అప్లికేషన్లో క్రీమ్లు అవన్నీ ఇవన్నీ స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ అని ఇంత పూసి హంగామా చేయకుండా
జస్ట్ ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకొని ఫేస్ మీద ఉంచుకుంటే అదేం చేస్తుంది, చర్మాన్ని పాడవనివ్వదు, స్కిన్ మంచిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ఆ తర్వాత ఈ తిప్పలు అనేవి ఉండవన్నమాట. మనం అయ్యో నా ఫేస్ బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం క్రీమ్ పూసుకుంటే తెల్లగా అయిపోతుంది, ఏం ప్యాక్ పెట్టుకుంటే వైట్గా అయిపోతుంది అని బాధపడకుండా మనం ఒక సన్ స్క్రీన్ అనేది మన బ్యాగ్లో ఉంచుకుంటే మన ఫేస్ న్యాచురల్గా గ్లోగా మంచి కలర్గా ఉంటే ఎటువంటి ప్యాక్స్ ఏవి వేయిపోయినప్పుడు మనం న్యాచురల్గా లుకింగ్ బాగుంటాం అనమాట. సో నా సజెషన్ అయితే మంచి సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ఉండండి. ఇదేం రోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో కూడా పెట్టుకోవాలని చెప్తారు డెర్మటాలజిస్ట్లు అయితే స్కిన్ కాపాడుకోవాలంటే. ఎందుకంటే మనం ఉండే లైటింగ్ కానీ ఈ లైటింగ్లో ఉండే రేడియేషన్ కూడా స్కిన్ డ్యామేజ్ చేస్తుందని వాళ్ళు చెప్తారు. కానీ అంతవరకు మనము అంత టూ మచ్ కేరింగ్గా ఉండాలనుకుంటే అసలు ఇంట్లో కూడా రాసుకోవాలి సన్ స్క్రీన్ని. లేదు అంటే అట్లీస్ట్ బయట జర్నీస్కి వెళ్ళేటప్పుడు మీరు ఇలాగా దీన్ని రాసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, మీ స్కిన్ బాగుంటుంది. సో మీరు హరీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఏవేవో రెమెడీస్ పాటించడానికి. నార్మల్ కేర్ తీసుకుంటూ ఉంటే చాలా వీక్లీ వన్స్ నేను చెప్పే కొన్ని ఉంటాయి కదా టిప్స్, అవి ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా అండి, మీ అందరికీ లేడీస్కి మెయిన్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది కానీ తీసుకోవాలి, ఇదే బ్రాండ్ అంటే నాకు మంచిగా బ్రాండ్ అనిపించిందని నేను తీసుకున్నానండి. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసి తెప్పించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకా నా వాటర్ కలెక్షన్ అయితే చూసేసేద్దాం. ఓకేనండి, ఎలా అనిపించిందో కూడా ఈ టిప్స్ తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పాలి. ఎందుకంటే మీకోసం నేను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. సో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో లీవ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ ఒపీనియన్. సో నౌ కంటిన్యూ టు అవర్ వీడియో. ఈరోజు మీకు నేను నా వార్డ్రోబ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తానండి. పెద్ద హ్యూజ్ కలెక్షన్ అయితే మీరు చూడలేరు, నేను చాలా తక్కువగా షాపింగ్ చేస్తుంటాను. నా పర్పస్ అంటే పిల్లల కోసం అలా తీసుకుంటూ ఉంటాను, కానీ నా వరకు కొన్నే ఉంటాయి అన్నమాట. సో మీకు అమేజింగ్ ఉన్నవైతే ఏం కనిపించవు, చాలా నార్మల్గా శారీస్ కింద మ్యాచ్ అయ్యే కొన్ని ఇన్నర్ వేర్స్ అండ్ నైటీస్ కింద వేసుకునే పెట్టికోట్స్ అలాంటివన్నీ పైన పెట్టుకున్నాను కలర్ వైజ్గా. అండ్ సమ్ ఆఫ్ ద కలెక్షన్ అనమాట అని చెప్పొచ్చు. కొన్ని టాప్స్ నేను యూజ్ చేసేవి, వాటి మ్యాచింగ్ లెగ్గిన్స్ ఇటు సైడ్ పెట్టాను అనమాట. ఇంకా కొన్ని కాటన్ డ్రెస్సెస్, ఓల్డ్ టాప్స్ కొనకముందు నార్మల్గా డ్రెస్సెస్ ఉన్నవి కొంచెం హ్యూజ్ చున్నీస్ ఉంటాయి కదా, కొన్ని నాప్కిన్స్, ఇంకొన్ని ఎక్స్ట్రా టాప్స్, అవన్నీ ఈ కింద షెల్ఫ్లో సర్దుకున్నాను నేను. ఆ వెనకాల కనిపించే బబుల్ కలర్ది మా అమ్మాయిది స్విమ్ సూట్ అండి, తను స్విమ్మింగ్ నేర్చుకుంది, సో అప్పుడు ఇచ్చారనమాట. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఓల్డ్ పాత డ్రెస్సులు తీసేసినా కూడా కొన్ని కాటన్ చున్నీస్ అట్లా ఉంటాయి కదా, అలాంటివి అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి మా మదర్ అనమాట, తను ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఊరికే క్యారీ చేయకుండా తను కొన్ని శారీస్ తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నారు. సో కొన్ని నావి తనవి అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి వీటిలో. ఇంకా పైకి వస్తే కొన్ని శారీస్, అంటే నేను కొంచెం పట్టు అట్లాంటి శారీస్ బీరువా ఉంది, బీరువాలో పెట్టేశాను నేను. వాటి కొన్ని ఎప్పుడన్నా వేసుకోవాలి అనుకున్నవి కొన్ని బయట పెట్టేసి వాటి రిలేటెడ్ జాకెట్స్ కూడా సైడ్కి పెట్టాను. కొంచెం ఇవి ఏం శారీస్ అంటారు, క్రేప్ శారీస్ కదా, ఇవి మడతలు పెడితే అసలు ఇలా లాగితే అలా ఊడిపోయి 10 కింద పడిపోతున్నాయని వీటిని మాత్రం ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. షెల్ఫ్లో పెడుతుంటే ఏమవుతుందంటే ఒక శారీ తీయబోతుంది, ఇంకొకటి కూడా జారి పడిపోతూ ఉన్నాయి. సో కొద్దిగా మరీ స్లిప్పరీగా అనిపించే వాటిని నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇంకా ఈ పక్కన ఉన్న అయితే చున్నీస్ అనమాట. మనం టాప్స్ ఏవి వేసుకున్నా కొంచెం కామన్ కలర్స్ అన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా, పెద్దగా ముడి వేయడం అంటే జస్ట్ జారిపోతూ ఉంటాయి అనేసి కొన్నింటిని తక్కువగా రేర్గా యూజ్ చేసే వాటిని ముడివేసి పైన రెగ్యులర్గా తీసుకునే వాటిని పైన అట్లా హ్యాంగ్ చేసేసాను. అన్నింటినీ ఆర్గనైజ్ చేయాలంటే కష్టం కదా, ఎక్కువ చున్నీలు ఉన్నాయనేసి ఓవరాల్గా అలా పెట్టేశానండి. ఇంకా కొంచెం కిందకు వస్తే ఇక్కడ ఇవేంటంటే పక్కనే బెడ్ ఉంది కదా, కొంచెం బొంత కానీ ఆ రగ్గులు కప్పుకునే కొంచెం వింటర్లో అలాగా ఉండేవి, ఎప్పటికప్పుడు బెడ్షీట్స్ మార్చేవి, అవన్నీ ఇక్కడ పెట్టేశాను తీసుకోవడానికి ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుందనేసి. ఇంకా మీకు చూపించిన శారీస్లో కొన్ని నా ఫేవరెట్, నేను మీకు కనిపించిన శారీస్ చూపిస్తాను. ఇది నాకు చాలా ఇష్టము, ఇది ఎప్పుడో కొనుక్కున్నాను అనమాట, ఓల్డ్ శారీ, బట్ చాలా బాగుంటుంది. అది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. ఇంక ఈ శారీలో కూడా మీకు ఆల్రెడీ కనిపించాను, జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను అంతే, చూడండి. ఇది కూడా భలే బాగుంటుంది, డిజైన్ పూల్గా. అండ్ ఇది కూడా గ్రీన్ శారీ అండి, ఇది కూడా చాలా స్లిప్పరీగా అనిపిస్తుంది, కొంచెం కంఫర్ట్ అనిపించదు నాకు, బట్ బాగున్నాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.